హలో ఆల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదే వంకాయ శనగపప్పు కర్రీ ఆంధ్ర స్టైల్లో, అలాగే ఈస్ట్ గోదావరి స్టైల్లో అయితే చూపిస్తున్నాను. సో దీనికోసం అయితే ఫస్ట్ కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, అలానే 4 గ్రీన్ చిల్లీ తీసుకొని కట్ చేసి ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకుంటున్నాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, అలానే ఒక పెద్ద సైజు టమాటో తీసి వేసుకున్నానండి. సో మొత్తం ఇప్పుడు ఫ్రై చేసి అట్లనే ఇప్పుడు ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపు అయితే మనం బ్రింజాలు అయితే కట్ చేసుకుందాము. సో నేను ఇక్కడైతే గ్రీన్ కలర్ తీసుకున్నానండి. సో ఏదైనా పర్వాలేదు, మీరు వైలెట్ కలర్ వంకాయ కూడా యూస్ చేసుకోవచ్చు. ఏ వంకాయ అయినా బాగుంటుందండి. సో నెక్స్ట్ ఫ్రెష్గా ఉండేవి అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఇన్ కేస్ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలానే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఈ బ్రింజాలంతా కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. నేనైతే మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాకుండా ఒక మీడియం సైజు ముక్కలు అయితే కట్ చేశానండి. సో సాల్ట్ వాటర్లో వేసాను. సో మనకి వంకాయతో చాలా కాంబినేషన్స్ అయితే మనము రెడీ చేసుకుంటాం కదండి, ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో ఇన్ కేస్ ఎవరికైనా ఈ కాంబినేషన్ తెలియకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. పచ్చి శనగపప్పు ఉంటుంది కదా మనకి, ఆ పప్పు వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను, కొంచెం స్పైసీగా మసాలా యాడ్ చేసి. సో ఇప్పుడు మనకి ఆనియన్ టొమాటో అంతా బాగా ఫ్రై అయింది కదా, ఇందులో అయితే వంకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే మనం సాల్ట్, అట్లనే అల్లం వెల్లుల్లి అండి, మొత్తం ఇది గరం మసాలా అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకున్నామండి. సో ఇప్పుడైతే ఇది ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను, బికాస్ కొంచెం స్పైసీ కోసం. సో ఇక్కడ మనకి ఏంటంటే నేను జనరల్గా గుంటూరులో అన్ని స్పైస్ తక్కువ ఉన్నవే చేశాను కదండి. సో కాకినాడలో అయితే ఇప్పుడు పాపకి సెపరేట్ డిష్ అండ్ మా అందరికీ ఒకటి. సో అందుకని కొంచెం స్పైస్ అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నాము. సో ఇదైతే ఫస్ట్ కాసేపు కుక్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో కారం యాడ్ చేసుకోవాలి. ఒక 2.5 స్పూన్స్ అయితే కారం యాడ్ చేశానండి. సో ఇది హోమ్ మేడ్ కారమే. సో ఇప్పుడంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసి లిడ్ పెట్టేసి కాసేపు కుక్ చేసుకుందాము. అంటే మనకి కారం అంతా పచ్చి వాసన, పచ్చి టేస్ట్ అంతా పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీరేమో కర్రీస్ చేసుకున్నారో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఇందులో అయితే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకున్నానండి. అండ్ ఇక్కడైతే నేను ఈ పచ్చిశనగపప్పు ఒక 2 పెద్ద స్పూన్స్ తోటి నేను తీసుకున్నానండి. ఒక గంట సేపు నానబెట్టుకున్నాను. వాష్ చేసిన తర్వాత నానిన దాన్ని కుక్కర్లో ఒక 2 విజిల్స్ పెట్టానండి. సో ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 80% కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం కర్రీలో యాడ్ చేసుకొని కర్రీతో పాటు కుక్ చేసుకుంటే కరెక్ట్గా మనకి పప్పు గట్టిగాను ఉండదు, అలానే మెత్తగా కూడా అయిపోదండి. సో కరెక్ట్గా పప్పులాగా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే దాన్ని కూడా యాడ్ చేసుకొని మనం ఇప్పుడు అన్ని మసాలాలు యాడ్ చేసుకున్నాం కదా. సో కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఇదేంటంటే కొంచెం థిక్ గ్రేవీ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. సో అందుకని ఎక్కువ వాటర్ యాడ్ చేయట్లేదు. ఇన్ కేస్ మీకు లూజ్గా కావాలి కన్సిస్టెన్సీ అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. అట్లానే కొంచెం టమాటో ఆనియన్ కూడా ఎక్కువ వేసుకోండి. సో మనకి లూజ్గా అయితే ప్రిపేర్ చేసుకుంటే మంచి గ్రేవీ టైప్ వస్తుంది. సో ఇప్పుడైతే నేను థిక్ గ్రేవీ లాగా చేసుకుంటున్నాను. అంటే సైడ్ వేరే డిష్ ఉంటుంది కదా. సో మా ఇంట్లో ఈరోజు అయితే పప్పు పాలకూర, అట్లని వంకాయ శనగపప్పు కర్రీ. సో అందుకని నేను థిక్గా ప్రిపేర్ చేసుకున్నాను. సో అంతా కూడా మిక్స్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా స్పైసెస్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలండి. సో ఇప్పుడు దీన్నంతా కూడా ఇంకేమీ మిక్స్ చేయకుండా, అంటే ఫోర్స్గా కలపకుండా సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 5 to 7 minutes అయితే కుక్ చేసుకోండి. మనకి పాన్కి కూడా స్టిక్ అయిపోకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందో లేదో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.